యేసు ప్రభు నామములో ప్రేమైనటువంటి దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క అద్భుతమైన సందేశాన్ని మీతో పంచుకోవడం కోసం పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలవాడినై నేను మీ ముందుకు రావడం జరుగుతోంది. మరి దయచేసి యొక్క వాక్యాన్ని మీరు చాలా శ్రద్ధగా ఈ సమయంలో, ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ యొక్క వ్యాప్తి, దాని నుంచి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ సమస్య ఉన్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలను తన బిడ్డలకు తెలియచేయాలన్న ఆశతో నన్ను ప్రేరేపించడం జరిగింది. కాబట్టి చిన్న ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. చివరి వరకు మరి ఈ వీడియోను చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దయగల మా తండ్రి, ప్రియ బిడ్డలందరినీ దేవుని వాక్యాన్ని, ప్రభువాని యొక్క మాటలను వినిపించడానికి మీ ఆత్మ ప్రేరేపణ కలవాడనై మరి ప్రభువా ఈ యొక్క టీవీ ద్వారానైనా కొన్ని మాటలు పంచుకోవడానికి మీ ధనపడం స్తోత్రం. మరి నేరుగా మీరు వారి హృదయాలతో మాట్లాడండి. ఈ యొక్క కరోనా వైరస్ యొక్క వ్యాప్తి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి నైనా ప్రజల్ని, దేశాలని గడగలాడిస్తుండగా, ఎంతోమంది ప్రాణనష్టం జరుగుతుండగా, మరి ఈ సందర్భంలో దేవా మీరు మీ ప్రజలతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మీరు నేరుగా మాట్లాడమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని, మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని చేస్తూ ముందున్న కార్యక్రమం మీకు అప్పచెప్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామం కలుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. మరి ఈ యొక్క కాలము, ఈ యొక్క పరిస్థితులు మనం గమనించినట్లయితే మార్చి 23వ తారీఖు నుంచి ఈరోజు వరకు మన యొక్క భారతదేశంలో లాక్డౌన్ విధించడం జరిగింది. కారణం ఏంటంటే ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్. ఆ కరోనా వైరస్ వల్ల మరి ఎంతోమంది అస్వస్థతలు పాలవుతున్నారు, ఎంతోమంది మరణిస్తున్నారు. మరి దాదాపు 200 దేశాలకు పైగా ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నాకు ప్రేరణ కలగజేశాడు. దాన్ని బట్టి నేను దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఎన్నో సందర్భాల్లో మరి తెగుళ్ళు, ఎన్నో సందర్భాల్లో మరి ఘోర విపత్తులు, ప్రకృతి విపత్తులు జరిగిన సందర్భాలు లేకపోలేదు. మరి మీరు చూసినట్లయితే నోహు కాలంలో జలప్రలయం వచ్చింది. తర్వాత కాలంలో ఐగుప్తుల మీద తెగులు రావడం జరిగింది. మరి తర్వాత కాలంలో కూడా మరి చాలా సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో రాయబడినట్లు మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ కరోనా వైరస్ మరి ఇంత త్వరగా చైనాలో ప్రారంభమై 200 దేశాలు పైగా గడగలాడిస్తూ ఉంది. ఇంత త్వరగా వ్యాప్తి చెందిందంటే ఒక్కసారి కారణం ఏంటని మనం పరీక్షించుకున్నట్లయితే, మరి ఇది ఎందువలన వచ్చింది, ఎప్పుడు వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనే ఒక 2 ప్రశ్నలు మనము వేసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఇది మీకు సమాధానము దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి దేవుడు దావీదు కాలంలో, దావీదు రాజ్య పరిపాలన చేసినటువంటి కాలంలో ఒక తెగులు ఇశ్రాయేలుల మీదకి వచ్చినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. 2వ సమూయేలు 24వ అధ్యాయము మరి 1వ వచనంలో మనం చదివినట్లయితే, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలుల మీద రగులు కొనగా, ఇక్కడ చూడండి 1వ వచనంలో, 2వ సమూయేలు 24 1వ వచనంలో ఈ మాట చక్కగా రాయబడింది. ఇంకొక మారు దేవుని యొక్క కోపము, యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద. ఎవరంట అండి? అన్యుల మీద కాదు, అన్య దేశాల మీద కాదు, దేవుని యొక్క ప్రజలు అను పిలువబడే ఇశ్రాయేలీయుల మీద కోపము రగులు కొన్నదంట. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము, చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే దేవుని ప్రజల మీదనే దేవుని కోపము రగులు కొనట ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట. ఇది దావీదు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో జరిగింది. మరి ఈరోజు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనే తెగులు మరి అమెరికా, యూరప్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, క్రైస్తవ దేశాలుగా పిలువబడే ఇటలీ, ఇలాంటి ప్రదేశాలన్నిటిలో అత్యధికంగా వ్యాప్తి చెందడమే కాకుండా మరణాలు కూడా జరుగుతున్నాయి. క్రైస్తవ
బిడ్డలు నివసించే క్రైస్తవ దేశాలు ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. మరి ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనము దావీదు కాలంలో జరిగిన సందర్భానికి పోల్చుకున్నట్లయితే, ఎందుకంటే దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి ఇవి. దేవుని యొక్క కోపము ఇజ్రాయెల్ మీద వచ్చింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అదే అధ్యాయంలో మీరు దేవుని కోపం వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, గాదు అని ఒక ప్రవక్తను 2 సమూయేలు 24:12-14 వచనాలు మీరు చదివినట్లయితే క్షుణ్ణంగా అక్కడ రాయబడింది. గాదు అనేటువంటి ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకొని ఆ ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు దేవుడు. చాలా జాగ్రత్తగా వినండి. దావీదు దగ్గరికి దేవుడు గాదు అనే ప్రవక్తను పంపించాడు. 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దేవునికి కోపం వచ్చింది ఇజ్రాయేల్ ప్రజల మీద, తన ప్రజల మీద కోపం వచ్చిన తర్వాత 3 ఆప్షన్స్తో ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. ఒకటి ఏమంటున్నాడు దావీదు దగ్గరికి వచ్చి గాదు ప్రవక్త, 3 ఆప్షన్స్ దేవుడు నీకు ఇచ్చాడు. ఒకటి 7 సంవత్సరాల కరువా, లేదంటే శత్రువుల ఎదుట నీవు నిలవలేక 3 నెలలు పారిపోయి అరణ్యముల వెంట పారిపోయి బ్రతుకుటనా. చక్కగా రాయబడింది, చదవండి. ఇక్కడ 12-14 మనం చూసుకున్నట్లయితే 2 సమూయేలు 24, నీవు పోయి దావీదుతో ఇట్లనము, దేవుడు సెలవిస్తున్నాడు గాదుకి, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొని నెడలా నేనది నీ మీదికి రప్పించేదను. 3 యొక్క విషయాలు పెడుతున్నాడు. ఒకటి కోరుకుంటే ఒకటి నేను అనుమతిస్తాను నీ రాజ్యం మీదికి, నీ దేశం మీదికి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేమంటే, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా అంటున్నాడు. నెంబర్ 1, కరువు రావడానికి 7 సంవత్సరాలు నువ్వు ఒప్పుకుంటావా నీ దేశంలో. రెండవది ఏమిటంటే, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా. నీ శత్రువుల ఎదుట నువ్వు నిలవకుండా పారిపోతూనే ఉండాలి 3 నెలలు. ఇది దావీదుకు 2వ ఆప్షన్. 3వ ఆప్షన్ ఏంటంటే, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా అని దేవుడు గాదు ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడుతున్నప్పుడు, మరి దావీదు ఏమంటున్నాడంటే, మన కింద వచనాలు గమనించినట్లయితే, అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, నాకేమీ అర్థం కావడం లేదు ఈ పరిస్థితిలో. దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చాడు, ఏం చేయాలో తెలియడం లేదు. అయితే గొప్ప చిక్కులో నేను పడి ఉన్నాను. యెహోవా బహువాత్సల్యం కలవాడు. యెహోవా దేవుడు గొప్ప బహువాత్సల్యము కలవాడు కనుక మనుష్యుల చేతిలో పడే కంటే యెహోవా చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అని. ఇక్కడ గమనించినట్లయితే దావీదు 3 ఆప్షన్కి ఒప్పుకుంటున్నాడు. మనుష్యుల చేతిలో పడే కంటే దేవుడు ఏం చేస్తే అది చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను, దేవుని చేతిలోనే నేను పడాలని ఆశపడుతున్నానని 3 ఆప్షన్కి మీరు ఏమైనా చేయి దేవా మీ ఇష్టం ఇంకా అని అనుమతించాడు. సో ఎప్పుడైతే ఈ 3 ఆప్షన్కి దావీదు అనుమతించాడో మీరు గమనించినట్లయితే మరి కింద, అందుకు యెహోవా ఇశ్రాయేలుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచూ ఉండెను. అందుచేత దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది చనిపోయారట. ఎవరండి? ఇశ్రాయేలుల మీదకి ఆ తెగులు రప్పించినప్పుడు 3 దినాలు 70,000 మంది మరణించినట్లు ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఇది నేరుగా దేవుడు తన ప్రజలుగా చెప్పబడే ఇశ్రాయేలుల మీదకి వచ్చినటువంటి తెగులు. ఎప్పుడైతే ఇలాంటి తెగులు ప్రజల్లోకి వచ్చిందో ప్రజలు విపరీతంగా వ్యాధిగ్రస్తమై చనిపోవడము ప్రారంభించారు. అయితే ఈ అన్ని సందర్భాల్లో మరి దావీదు ఆరోగ్యంగానే ఉన్నాడు, దావీదు కుటుంబం ఆరోగ్యంగానే ఉంది, మరి దేవుని ప్రవక్తలు ఆరోగ్యంగా ఉన్నారు, దేవుని బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ మరణించిన వారు మరి ఎవరు అని గమనించినట్టయితే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవునికి ఇష్టులైనటువంటి ప్రజల్ని ఎప్పుడు కూడా ఆయన సంహరించాడు. దేవుని బిడ్డలైనటువంటి నీతి నిజాయితీ కలిగి దేవునిలో ఎదిగే ప్రజల్ని దేవుడు ఎప్పుడు సంహరించాడు. ఎవరైతే పాపములో జీవిస్తూ దుర్మార్గము చేస్తూ దుష్ట కార్యాలు చేస్తారో వారు చాలా మటుకు నశించడం జరుగుతుంది. సో ఈ కోపం, దేవుని కోపం వల్ల తెగులు రావడం, 75,000 మంది మనుషులు చనిపోవడం జరిగింది. మరి ఎందుకు ఇది వచ్చింది అని గమనించినట్లయితే దావీదు తన నోటితో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 17వ వచనం, అదే 24వ అధ్యాయం 17వ వచనంలో,
దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగూ ప్రార్థించెను. చూడండి, తెగులును రావడానికి దేవుడు ఒక దూతని ఏర్పాటు చేశాడు. ఆ దూతను దావీదు కనుగొన్నాడంట. కనుగొని దావీదు యెహోవాకి ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంట? చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నేను పాపము చేశాను, నేనే దుర్మార్గము చేశాను, నా ప్రజలు అమాయకులు అని దావీదు విజ్ఞాపనం చేస్తున్నాడు. అంతటితో ఆగలేదు దావీదు. 24వ అధ్యాయం 25వ వచనం చూసినట్టయితే అదే అధ్యాయంలోనే చివరిగా, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధానమైన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. ఇక్కడ గమనించినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేసి దేవునికి బలిపీఠం కట్టి సమాధానార్థమైన బలులు అర్పించి, ఎప్పుడైతే అర్పించి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడో దేవుడు ఆ విజ్ఞాపన ప్రార్థన విని ఏం చేశాడంట? దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా దేవుడు ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచి వెళ్ళిపోయాను. ఇక్కడ కరోనా వైరస్ అనేది ఈరోజు వచ్చింది. దేవుని ప్రజలకు, వాళ్ళ రాజ్యాలకు ఇది ఎఫెక్ట్ అయింది. అక్కడ కూడా వైరస్ ఉంది. అలాగే మన భారతదేశంలో కూడా ఈ వైరస్ అనేది అడుగు పెట్టడం జరిగింది. మరి మన యొక్క భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ రోజు కూడా సంఘాలు, దేవుని యొక్క చర్చిలు, దేవుని యొక్క ఆలయాలు మూయబడటం అనేది జరగలేదు. మొట్టమొదటిసారి చరిత్రలో, భారతదేశ చరిత్రలో దేవుని ప్రభు యొక్క క్రీస్తు సంఘాలు, చర్చిలు మూయబడి ఉండడం మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన ఘోరమైనటువంటి విషయం ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఎవరు కారకులు ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ రోజు దేవుని యొక్క కోపము రగులుకోవడానికి ఇశ్రాయేలీలు తన బిడ్డలే కారకులయ్యారు. దావీదే చెప్తున్నాడు, నేను పాపిని, నేను దుర్మార్గుని అంటున్నాడు. మరి ఈరోజు ఎవరు కారకులు అని ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ రోజు దేవుని బిడ్డలపైనే ఉగ్రత వచ్చింది, తెగులు వచ్చింది. ఈరోజు దేవుని రాజ్యాలుగా, దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలు, యూరప్ కంట్రీస్, ఆస్ట్రేలియా, లండన్, అమెరికా, ఇటలీ చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ రాజ్యాల మీద ఎక్కువ అధిక ప్రభావం కనబడుతున్నది. ఈ రెండు పోల్చుకున్నట్లయితే మరి దేవుడు నాతో మాట్లాడేటువంటి ఈ వాక్యం ద్వారా మాట్లాడిన మాటలు ఏంటంటే, నా కోపము రగులుకొన్నది. ఎవరి మీద రగులుకొన్నది అని ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని యందు భయభక్తులతో, నిజాయితీతో ప్రభు సన్నిధానంలో, వాక్యంలో నీవు నీ కుటుంబం ఎదుగుతున్నట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడి కూడా, ఎవరైతే క్రైస్తవులను చెప్పుకొని కూడా దేవునికి వ్యతిరేకంగా, దుర్మార్గముగా, పాపముగా జీవిస్తున్నారో వారు మాత్రం ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి. ఈరోజు ప్రపంచ దేశాన్ని గడగడ ఒక కనపడినటువంటి ఒక వైరస్, తెగులు గడగడలాడిస్తున్నది. మరి ఈరోజు చూడండి, క్రీస్తు యొక్క ఆలయాలు, క్రీస్తు సంఘాలు ఎలాగున్నాయో మీరు గమనించండి. క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలాగున్నాయో మీరు పరీక్షించుకోనండి. దేవునికి సమయం లేదు, దేవునికి ప్రార్థన చేయడానికి సమయం లేదు, దేవుని వాక్యం చదవడానికి సమయం లేదు, దేవుని యొక్క సంఘాలకి వెళ్ళడానికి సమయం లేదు, దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి సమయం లేదు ప్రజలకి. వారి యొక్క కార్యకలాపాల్లో, వారి యొక్క క్రియల్లో, వారి యొక్క కాలక్షేపంలో, ఎంటర్టైన్మెంట్లో బిజీగా ఉంటున్నారు. పాపములో కొనసాగుతున్నారు, దుర్మార్గతలో కొనసాగుతున్నారు. ఎవరు? అన్యులు కాదండి, దేవుని బిడ్డలు అని చెప్పుకునే వేషధారణ చేసే నామకార్థపు క్రైస్తవులు. దీన్ని బట్టి దేవుని యొక్క కోపం అనేది మరొక్కసారి ఈ భూమి మీద రగులుకొన్నట్లు మనము ఈ వాక్యాధారాన్ని బట్టి చూస్తున్నాం. ఈ తెగులు, ఈ యొక్క దేవుని కోపము తొలగిపోవాలంటే ఏం చేయాలి? సమాధానార్థ బలి నువ్వు అర్పించాలి, విజ్ఞాపన చేయాలి. సమాధానార్థమైనటువంటి బలిని దావీదు చేశాడు, మరి అర్పించాడు. ఏంటండి సమాధానార్థ బలి? మీరు పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే సమాధానార్థమైనటువంటి బలులు
గొర్రె పిల్లను వధించడము సమాధానార్థమైనటువంటి బలి. అయితే కొత్త నిబంధనలో మనం చూసినట్టయితే సమాధానార్థ బలి ఆ దేవాది దేవుడు పరలోకపు నుండి దిగి వచ్చి ప్రజల పాప శాప మరణాల నుండి విముక్తి కొరకు తానే శిలువ మ్రాను మీద సమాధానార్థమైన బలిని అర్పించాడు ప్రభువైన యేసుక్రీస్తు రూపంలో. హల్లెలూయా. మరి నువ్వేం చేయాలి? ఏమైనా అర్పించాలా? నువ్వు ఏమి అర్పించాల్సిన అవసరం లేదు, నేను ఏమి అర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఆ సమాధానార్థ బలిని మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద అర్పించాడు. దానిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతినిత్యము. అది మరిచిపోయారనే దేవుని కోపం ఈరోజు ఈ కరోనా వైరస్ రూపంలో రగులుకొన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క సార్వత్రిక సంఘము, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ ఏకమై సమాధానార్థమైన బలి యేసు ప్రభు గొర్రె పిల్లగా ఏ విధంగా అయితే బలయ్యాడో ఆయన యొక్క బలిని మీరు జ్ఞాపం చేసుకొని ఆకాశం వైపు మీరు కన్నులెత్తి ప్రభువా స్వీకరించండి, జ్ఞాపం చేసుకోండి ఈ బలిని, మమ్మల్ని కనికరించండి, ఈ వైరస్ నుంచి మమ్మల్ని విముక్తి కలిగించండి ప్రభువా, మా దేశాన్ని విడిపించండి, మా ప్రపంచాన్ని విడిపించండి. మీరు విజ్ఞాపన చేసినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఏం జరుగుతుందండి? దేవుడు నీ దేశము కొరకు నువ్వు చేసినటువంటి విజ్ఞాపన ఆలకించి ఆ తెగులు ఆగి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వీధిని, నీ దేశాన్ని, నీ ఊరిని వదిలి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి తెలుసండి ప్రజలు దేవుని వైపు తిరగడానికి ఏమి చేయాలో దేవునికి తెలుసు. ఈరోజు మీరు చూసినట్లయితే ఎన్ని రకాలైనటువంటి అక్రమాలు, ఎన్ని రకాలైనటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి క్రైస్తవ సమాజంలో. సంఘాలు ఈరోజు మూయబడ్డాయి. నేనెంతో బాధపడుతున్న సువార్థకునిగా. సంఘాల్లో ఏం జరుగుతున్నాయో ఒకసారి గమనించండి. యేసు ప్రభు మరి ఆ రోజు చూసినట్లయితే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు సంఘాల్లో వ్యాపారాలు జరుగుతున్నాయి, సంఘాల్లో బిజినెస్ చేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే నా యొక్క మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసి ఉంటున్నారు అంటున్నాడు. పావురాలు అమ్ముతున్నారు, పిట్టలు అమ్ముతున్నారు, రకరకాల దాంట్లో అక్కడ ఉన్నటువంటి సరుకులు అమ్ముతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఎక్కడ? దేవుని యొక్క సమాజ మందిరంలో. మరి ఈరోజు గమనించినట్లయితే యేసు ప్రభు నామాన్ని, యేసు ప్రభు యొక్క సంఘము, యేసు ప్రభు యొక్క పేరు, యేసు ప్రభు యొక్క పేరు పెట్టుకొని సంఘాల్లో ఈరోజు జరుగుతున్నటువంటి వ్యాపారాలు మీరు చూడండి. సంఘాల్లో వేలాలు జరుగుతున్నాయి, సంఘాల్లో వ్యాపారాలు, లాటరీ టికెట్లు జరుగుతున్నాయి. యేసు ప్రభు నామాన్ని పెట్టుకొని వ్యాపారాలు చేస్తున్నారు, యేసు ప్రభు నామాన్ని పెట్టి వస్తువులను అమ్ముతున్నారు. ఎన్ని రకాలైనటువంటి వ్యాపారాలండి. మీరు చూస్తున్నట్లయితే టీవీలలో కర్చీపులు అమ్ముతారు, నూనెలు అమ్ముతారు, శాలువాలు అమ్ముతారు. యేసు ప్రభు నామము, యేసు ప్రభు అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం అని చెప్తూ ఎన్ని రోజులు చూస్తాడండి దేవుడు. ఈరోజు నీ సంఘము మూయబడి ఉంది. ఒకసారి జ్ఞాపం చేసుకో, దానికి నువ్వే కారకుడివి. ప్రియమైన క్రైస్తవుడా, నీ సంఘం మూయబడిందంటే నువ్వే కారకుడివి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్న క్రియలు దేవుని దృష్టికి హేయమైనగా కనబడుతున్నాయి, దుర్మార్గముగా కనబడుతున్నాయి. జ్ఞాపం చేసుకో. మరి ఇశ్రాయేలీలు ఎవరండి? దేవుని బిడ్డలు. ఈరోజు క్రైస్తవులు దేవుని బిడ్డలే. ఇశ్రాయేలీల మీద దేవుని కోపం వచ్చింది, మరి అలాగని క్రైస్తవుల మీద దేవుని కోపం రాకుండా పోతుందా? వస్తుందండి. ఎవరైతే వేషధారణ చేస్తున్నారో, సున్నపుగొట్టు సమాధులారా అంటున్నాడు యేసు ప్రభు. ఎవరైతే ఈ వేషధారణ చేస్తున్నారో, దేవుని సంఘాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకుంటున్నారో, దేవుని సంఘాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలని అమాయకులను చేసి ఆడిస్తున్నారో, అలాంటి వారి మీదకి దేవుని ఉగ్రత ఈరోజు వచ్చింది. ఎవరిని వదలలేదండి. అమెరికా ఎవరిని వదలలేదు, ఇటలీ ఎవరిని వదలలేదు. అందరూ దాదాపు ఇప్పటి వరకు 2 లక్షల మంది పైనే చనిపోయారు. 20 లక్షలకు చేరువలో కరోనా వైరస్ అనేది వ్యాపించడం జరిగింది. 20 లక్షల మంది. అయితే దేవుని యొక్క కృప ఏంటంటే 5 లక్షల మంది కవర్ అయ్యారు ఇంతవరకు. ఎందుకంటే ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవుడు బహువాత్సల్యము కలిగిన వాడు, ఆయన ఎంతో ప్రేమమయుడు అండి. ఆయన శిక్షించేవాడు కాదు. ఎప్పుడు మనం విజ్ఞాపన చేసినప్పుడు కన్నీరు కార్చి మనము దేవుని సన్నిధాల్లో
విజ్ఞాపన చేసినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపం చేసుకుంటాడు. మీరు జ్ఞాపం చేసుకోండి యేసు ప్రభు యొక్క బలిదానాన్ని. యేసు ప్రభు మన కొరకు సమాధానార్థమైన బలిని అర్పించింది జ్ఞాపం చేసి, ప్రభువా ఆ ప్రభు మా కొరకు నాయన ఇదిగో శిలువ మీద బలి అయ్యాడు, మా సమాధానం మా కొరకు మా సమాధానం కోసం ఆయన బలి అయ్యాడని ఒక్కసారి మీరు పరలోకం వైపు కన్నులెత్తి ప్రార్థన చేయండి. ఎందుకు ఆయన ఆలకించడు? ప్రేమ కలిగిన దేవుడు ఆలకిస్తాడు. మన దేవుడు గొప్ప దేవుడు. ఇంట్లో కాలక్షేపం చేయొద్దు. చాలా జోక్గా తీసుకుంటాను. లాక్డౌన్ 40 రోజులు హ్యాపీగా తింటూ తాగుతూ టీవీలు చూస్తూ, కంప్యూటర్ల ముందర, మొబైల్ ఫోన్ల ముందర టీవీలు చూస్తూ అప్డేట్స్, ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి వైరస్ వచ్చింది. ఇది కాదు నువ్వు చేయవలసింది ప్రియమైన క్రైస్తవుడా. విజ్ఞాపన చేయాలి. 8 గంటలు నువ్వు ఉద్యోగం చేసే సమయాన్ని దేవుడు ఈరోజు నేను ఇంట్లో పెట్టాడు. నువ్వు 8 గంటలు బయట ఉద్యోగం చేయాల్సినటువంటి పరిస్థితిని దేవుడు తీసేసి నేను ఇంట్లో పెట్టాడు. ఎందుకు తెలుసా? ఈ 40 రోజులు నువ్వు విజ్ఞాపన చేయడం కోసం ఈ 8 గంటల సమయాన్ని కేటాయించు. ప్రతిరోజు నువ్వు ఉద్యోగం ఎలాగైతే చేస్తావో అదేవిధంగానే 8 గంటల సమయాన్ని కనీసము రోజుకి ఒక 5-6 గంటలు, 8 గంటలు నువ్వు చేయకపోయినా పర్లేదు, 5 గంటలన్నా 4 గంటలన్నా విజ్ఞాపన మొరపెట్టు. నువ్వు నీ కుటుంబం కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా ఈ యొక్క వైరస్ను తొలగించు, ఈ తెగులను తొలగించు అని నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ దేశము మీద ఉన్నటువంటి తెగులును ఆయన తీసివేస్తాడు. ఏ దూతకైతే ఆజ్ఞాపించాడో ఆ దూతకి తెగులను తీసివేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ తెగులు తీసుకుని వెళ్ళిపోతుంది దూత. హల్లెలూయా. ఎవరు కూడా దయచేసి నేను చెప్తున్నా, ఈరోజు నిజమైన క్రైస్తవులు నిలబడే సమయం ఇది. నిజమైన క్రైస్తవులు, వేషధారణ క్రైస్తవులకి, నిజమైన క్రైస్తవులకి ఇది పరీక్ష. నిజమైన దేవుని బిడ్డలు, నిజాయితీగా బతుకున్నటువంటి క్రైస్తవులకి సమస్య లేదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు దేవుని సన్నిధానంలో. అయితే వేషధారణతో జీవిస్తున్న వారికి ఈరోజు పరీక్ష. నువ్వు పరీక్షించుకో. నువ్వు దేవుని పేరు చెప్పుకొని, దేవుని సంఘం పేరు చెప్పుకొని నీవు చేయాల్సినటువంటి అక్రమ కార్యాలు, అబద్ధ క్రియలు, పాపములు, దొంగతనాలు, వ్యభిచారాలు, తాగుడు, జూదాలు, నీ యొక్క దేవుని క్రైస్తవ సంఘాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్నట్లయితే పరీక్షించుకో. ప్రియమైన క్రైస్తవుడా, ప్రియమైనటువంటి అబద్ధ బోధకుడా, అబద్ధ సేవకుడా, పరీక్షించుకో. ఇది సమయము. వైరస్ అనేది, కరోనా వైరస్ అనేది మీ ఏరియాలో వచ్చిందనుకోండి, ఉదాహరణకి మీ వీధిలో ఒక్కరికి వచ్చిందనుకోండి, ఆ ఏరియాని రెడ్ జోన్గా ప్రకటిస్తారు. మీరు బయటికి వెళ్ళేయలేదు, బయట లోపలికి వచ్చేయలేదు. దేవుని సేవకుడు, క్రైస్తవుడు ఉన్నటువంటి ప్రదేశంలో దయచేసి మీరు నిజంగా దేవుని సన్నిధానంలో మొరపెట్టి మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ ఏరియాలోకి రాదండి కరోనా వైరస్. దేవుని కృప. ప్రార్థన చేయండి. మేమున్న ఏరియాలో అనంతపురంలో ఓబుల్దేవ్ నగర్ దేవుడు అద్భుత కార్యం చేశాడు. మా ఏరియాలో ఎలాంటి వైరస్ అనేది లేదు. నా యొక్క విశ్వాసం, ప్రభువా మా ఏరియాలో రాకుండా చేయండి, మా ఊర్లో రాకుండా చేయండి. ఖచ్చితంగా చేస్తాడండి. కేసులు పెరగవు, నెగిటివ్ శాతం ఎక్కువ, పాజిటివ్ శాతం తక్కువైపోయి రికవరీ శాతం పెరుగుతుంది. ప్రార్థన చేయండి. నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు సమాధానం ఇవ్వడు. నువ్వు నిర్లక్ష్యంగా టీవీలు చూసుకుంటూ, కంప్యూటర్ల ముందు మొబైల్ ఫోన్లు అప్డేట్ చేసుకుంటూ, ఫేస్బుక్, వాట్సాప్ అనుకుంటూ ఉంటే దేవుడు నీ వైపు కూడా చూడడు. దేవుని వైపు నువ్వు చూసినప్పుడు, వాటన్నిటిని కట్టిపెట్టి దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు. నీ రాజ్యం వైపు, నీ దేశం వైపు, నీ వీధి వైపు దేవుడు చూసి ఆయన ఆజ్ఞని ఇచ్చి తెగులను తొలగించేవాడుగా అంటున్నాడు. హల్లెలూయా. ఇది ఆరంభం మాత్రమే. ఇది ఆరంభం మాత్రమే. క్రైస్తవులకు నిజమైన పరీక్ష ఆరంభం మాత్రమే. ఒక విషయం చెప్తున్నా, నీవు క్రైస్తవునైతే నువ్వు ఉన్న ఏరియాలో నిన్ను బట్టి నీ వీధినంతటిని దేవుడు ఆశీర్వదించేవాడుగా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నిజమైనటువంటి దేవుని ప్రవక్తవు, సేవకునివి అయితే నిన్ను బట్టి నీ ప్రదేశంలో వైరస్ లేకుండా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇది నీ విశ్వాసం. నువ్వు ఉన్న చోటే వచ్చిందనుకో, ఇక నీ విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకో. ఈరోజు చాలా పట్టణాల్లో మన భారతదేశంలో రెడ్ జోను ప్రకటించడం జరిగింది. అక్కడ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, స్వేచ్ఛ లేదు. మరి
ఎవరికో ఒక్కరికి వస్తే వీధంతా బ్లాక్ చేస్తారు. ఇలాంటి పరిస్థితి రాకూడదని ప్రార్థన చేయండి. మరి ఈ సందర్భంలో అద్భుతంగా మరి పనిచేస్తున్న వారు, నిజంగా పారిశుద్ధ్య కార్మికులైతేనేమి, మరి పోలీస్ వారైతేనేమి, మరి వైద్య సిబ్బంది అయితేనేమి ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎంతో డెడికేటెడ్గా దే ఆర్ వర్కింగ్. వాలంటీర్స్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్స్ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేస్తున్నారు. గొప్ప దేవుడు ముందుగానే ఏర్పరచుకున్న ప్రణాళిక వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం అనేది. మరి వాళ్ళు 50-60 ఇండ్లకు ఒకరుగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతో ఉదయం 6 నుంచి రాత్రి 6 వరకు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. మరి గొప్ప విషయము అది. వారిని మనం అభినందిస్తూ దేవుని యొక్క సముఖంలో మనం ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేద్దాం. ప్రభువా, ఈ తెగులును తొలగించండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని జ్ఞాపం చేసుకుందాం. మరి ఎప్పుడైతే ఇది చేస్తారో దేవుడు ఖచ్చితంగా తొందరలోనే ఈ తెగులు వెళ్ళిపోతుంది. ఇక జాగ్రత్త పడదాం, అప్రమత్త పడదాం. ఇక నిర్లక్ష్యముతో మన క్రైస్తవ జీవితాన్ని గడపకుండా ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా దేవుని బిడ్డల్ని దేవుడు సంరక్షించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి వేషధారణ జీవితాలు వద్దు, నిజమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి జీవితము ప్రభు సన్నిధానంలో జీవిద్దాం. దేవుడు మేము దీవించి ఆశ్రయించిన గాక. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసి ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమగల దయగల మా తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా కొన్ని మాటలు మీ ద్వారా ప్రవచనాత్మకంగా పలకడానికి మీరు ఇచ్చిన ధన్యత బట్టి స్తోత్రం తండ్రి. మరి దావీదు కాలములో, దావీదు యొక్క ఏలుబడిలో మరి ఇశ్రాయేలీయుల మీద మీ కోపం రగులుకొని తెగులు వచ్చినప్పుడు మీరు ప్రజల యొక్క విజ్ఞాపనలు, దావీదు యొక్క విజ్ఞాపనలు విని ప్రభా తెగులను తొలగించారు నాయన. సమాధానార్థ బలిని దావీదు అర్పించినప్పుడు తెగులు తొలగించారు ఆ దేశం మీద. అదేవిధంగా ఈరోజు కూడా మేమందరము మీకు విజ్ఞాపన చేస్తున్నాము ప్రభువా. మా వీధిని, మా ఊరును, మా దేశాన్ని, మా భూమి మీద ఉన్న ప్రపంచ దేశాలను ప్రభువా మీరు ఈ తెగుల నుంచి విముక్తి కలిగించండి. ఒక్కసారి మీరు శిలువ మ్రాను మీద చేసినటువంటి దానాన్ని, సమాధానార్థ బలిని జ్ఞాపం చేసుకోనండి ప్రభువా. మేము కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. తొలగించండి యొక్క కరోనా వైరస్. యేసు నామంలో ఈ కరోనా వైరస్ తొలగిపోతుంది ఈ సమయంలో. విశ్వసించండి ప్రియమైన బిడ్డలారా, ఇది ప్రవచనాత్మకమైనటువంటి మాట. ఇక మీదట మరి తగ్గుముఖం పడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. విశ్వసించండి. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. మోకల్లి కన్నీటితో ప్రార్థన చేయండి. ప్రభు యొక్క తెగులను తొలగించబోతున్నాడు. అతి త్వరలో మరి శుభవార్త వింటూ మీరు ప్రతిరోజు మీరు మీ యొక్క ప్రదేశాన్ని దేవుడు ఆశ్రయించబోతున్నాడు. ఆ తెగుల నుంచి విడుదల కలగజేయబోతున్నాడు. అటు కృప దేవుడు మీకు మనకందరికీ అనుగ్రహించినగా. ప్రత్యేకంగా పారిశుద్ధ కార్మికులు, పోలీస్ వ్యవస్థ, వైద్య సిబ్బంది, వాలంటీర్ సిబ్బంది, వారు చేస్తున్నటువంటి సేవలను ప్రభావ మీ దృష్టిలోకి తెస్తున్నాం నాయన. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీరు ప్రొటెక్ట్ చేయండి. వారికి ఎలాంటి వైరస్ ఇన్ఫెక్ట్ కాకుండా నాయన మీ యొక్క పరిశుద్ధాత్మదేవ మీ యొక్క కంచె వేయండి ప్రభావ. వారిని సంరక్షించండి. మీరు కాపుదల్లో ఉంచుకోనమని మీ రక్తాన్ని ప్రోక్షిస్తూ మమ్మల్ని తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మేము దీవించి ఆశ్రయించిన గాక. జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనేక మా పరిచర్ల గురించి మీరు ప్రార్థన చేయండి. జీసస్ ప్రేయర్ టవర్ అనే పేజ్ కూడా ఆన్లైన్లో ఉంది. ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.